హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ వేదాంశ్ వీణా. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి అయితే లైక్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి. ఇంకా ఇదైతే ఫ్రైడే రోజు మార్నింగ్ లాగా అన్నమాట. ఫస్ట్ లేవగానే మా వేదాంశ్కి అయితే మా ఆయన హోంవర్క్ చేయిస్తున్నాడు. నైట్ అయితే హోంవర్క్ చేసుకోలేదు వాడు. ఇంకొక నోట్బుక్ అయితే మిగిలిపోయింది, అదైతే మార్నింగ్ అయితే చేయిస్తున్నాడు మా ఆయన. ఇంకా నేనైతే వంట ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. వేదాంశ్ కోసం లంచ్ బాక్స్లోకి అయితే పెసరపప్పు మెంతి కూర చేశాను. ఇంకా పాలు కూడా వేడి చేసిన తర్వాత టీ అయితే పెడుతున్నాను. ఇంకా మా ఆయన అయితే వేదాంశ్కి అయితే బ్రష్ కూడా వేయిస్తున్నాడు. బ్రష్ వేయించేటప్పుడు వాటర్ పైన పడి డ్రెస్ తడిచిందని ఏడుస్తున్నాడు వేదాంశు. ఇప్పుడు స్నానం చేయిస్తాం కదా నాన్న అని చెప్తే వినట్లేదన్నమాట. డ్రెస్ చేంజ్ చేయాలని ఏడుస్తున్నాడు. ఇంకా వాడినైతే కొద్దిసేపు బుజ్జగించేసిన తర్వాత ఇంకా స్నానం చేయించడానికి అయితే మా ఆయన బాత్రూంలోకి తీసుకెళ్ళాడు. ఇంకా నేనైతే కలాపి చల్లుతున్నాను. మేమైతే సామిడి అంటామన్నమాట. ఇంకా ఇదైతే చల్లుతున్నాను. ఇంకా వాకిలు అయితే 2-3 రోజుల నుంచి అయితే దుక్కి అయిపోయింది. వర్షం పడి మొత్తం రాళ్ళు తేలి వాకిలు మొత్తం చాలా గలీజ్ అయిపోయింది. అందుకని కొంచెం పెండ ఎక్కువగా వేసి చిక్కగా అయితే సాంట్ అయితే చల్లుతున్నాను. ఇంకో మొన్న ఫ్రైడే రోజు కూడా చల్లలేదన్నమాట. నేనైతే బోనాలకి మా అన్నయ్య వాళ్ళ ఊరికి వెళ్ళింటి కదా, ఇంకా అందుకని చల్లలేదు. ఇంకా వాకిలు అయితే చాలా గలీజ్ అయింది అనేసి అయితే నేనైతే ఇంకా కొంచెం ఎక్కువగా పెండ అయితే కలిపేసి చిక్కగా అయితే సామిలు చల్లేస్తున్నాను. ఇంకా వాకిలు చాలా పెద్దగా ఉంది కాబట్టి టైం అయితే చాలా ఎక్కువగా పడుతుంది. ఇంకా వాకిట్లో రాళ్ళు కూడా చాలా ఎక్కువగా తేలుతున్నాయి. కొంచెం చిన్న వర్షం పడినా కూడా మొత్తం రాళ్ళు అయితే తేలుతున్నాయి. అందుకని మొత్తం రాళ్ళన్నీ ఊడ్చేసిన తర్వాత చామిడైతే వాకిలి మొత్తం నీట్గా చిక్కగా చల్లేశాను. ఇంకా ఎంత మంచిగా అనిపిస్తుందో చామిడి చల్లిన తర్వాత. చల్లక ముందు అయితే చాలా గలీజ్గా అనిపించింది. ఇంకా చామిడి మొత్తం చల్లేసిన తర్వాత నేనైతే మా వేదాంశ్కి అయితే రెడీ చేశాడు మా ఆయన. ఇంకా పాలు కూడా తాగిచ్చాడు. నేనైతే చేతులు కడుక్కొని వాడిని లంచ్ బాక్స్ అయితే రెడీ చేసి పంపించేశాను. ఇంకా వేదాంశ్ అయితే స్కూల్కి వెళ్ళిపోయాడు. మా ఆయన బస్ అయితే ఇక్కడికి రాదు, వాడిని బట్టి పైన తీసుకెళ్ళి కొంచెం దూరంలో బస్ అయితే వస్తుందన్నమాట. మా గల్లీలోకి రాదు, లోపలికి ఉందనేసి ఇంకా అక్కడైతే బస్ ఎక్కించి వస్తాడు. ఇంకా మా ఆయన బస్ ఎక్కించడానికి అయితే వెళ్ళాడు. నేనైతే ఇంకా ఈలోపు సామి చల్లేసిన తర్వాత ఇడుపులు కూడా అలుపుతున్నాను. ఎర్రమట్టి కాకుండా మొన్న మామనార్కి వెళ్ళినప్పుడు జాజు అయితే తీసుకొచ్చాను. కొంచెం జాజు వేసి వాటర్ వేస్తే కలర్ అయితే మంచిగా అనిపిస్తుంది. ఇడుపులు అయితే చాలా నీట్గా రెడ్గా బాగా అనిపిస్తున్నాయి అన్నమాట. ఇంకా ఎర్రమట్టి కాకుండా ఇలా జాజుతో చాలా మంచిగా అనిపిస్తుంది అనేసి ఇంకా ఈ మధ్యనైతే జాజుతోటే అలుకుతున్నాను. ఎంత మంచిగా అనిపిస్తున్నాయో చూడండి, రెడ్గా అనిపిస్తున్నాయి కదా. ఇంకా జాజుతో ఇడుపులు అయితే అలికేసిన తర్వాత నేనైతే బియ్యం పిండితో ముగ్గు అయితే పెడతాను. ఎక్కువ రాయి ముగ్గు అయితే కొనుక్కుంటున్నాను. ఇప్పుడైతే రాయి ముగ్గులో బియ్యం పిండి కానీ గోధుమ పిండి కానీ కలిపి ముగ్గు వేసుకుంటే మెత్తగా చాలా బాగుంటుంది అన్నమాట. బండల పైన వేసినా కూడా మంచిగా వస్తాయి. ఇంకా అందుకని నేను బియ్యం పిండిలో అయితే కొంచెం మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ బియ్యం పిండి కానీ ఏదైనా కలిపి ముగ్గు వేస్తాను. చాలా మెత్తగా మంచిగా వస్తుంది. ఇంకా ఇడుపులు అలికేసిన తర్వాత అయితే ఇలా నేను క్లీన్గా ఊడ్చుకుంటాను. ఇలా ఊడ్చుకుంటే చిన్న చిన్న రావ్వలు అవి ఉంటాయి కదా, అవన్నీ ఊడ్చేసుకొని ముగ్గు వేసుకుంటే చాలా బాగా ఉంటుంది అనేసి నేను ఎప్పుడు సామిడి చల్లినా కూడా ఇలాగైతే ఊడ్చేసుకుంటాను. ఇడుపులు అలికేసిన తర్వాత ఇలా ముగ్గు అయితే వేసుకున్నాను. ఇడుపులకు వేసుకున్న తర్వాత వాకిట్లో కూడా చిన్న ముగ్గు వేసుకొని పసుపు కుంకుమ అయితే పెట్టేసుకున్న తర్వాత ఇంకా గిన్నెలు అయితే కడిగేసుకుంటున్నాను. ఈలోపు మా ఆయన కూడా వచ్చేసాడు. ఇంకా టీ తాగేసి ఆయన పని మీద అయితే బయటికి వెళ్ళిపోయాడు. ఇంకా ఇంట్లో ఎవరు లేని ఒక్కదాన్నే ఉన్నాను కాబట్టి పనులైతే ఫాస్ట్గా చేసుకుంటున్నాను. గిన్నెలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. నైట్ అయితే కడగలేదు. ఇంకా గిన్నెలన్నీ కడిగే వరకే టైం అయితే చాలా అయ్యేటట్టుగా ఉంది. ఇంకా ఈరోజు నేనైతే శుక్రవారం రోజు తొలి శుక్రవారం కాబట్టి వీరనాగమ్మ గుడిలో అయితే నిండు పూజ అయితే చేస్తున్నాము. అక్కడికైతే వెళ్ళాలి త్వరగా. ఇంకా అందుకని ఫాస్ట్గా అయితే పనులు చేసేసుకుంటున్నాను. ఇంట్లో సరుకులు కూడా నిండుకున్నాయి. సరుకులు అయితే తీసుకురాలేదు. సబ్బు కూడా కొంచెమే ఉంది. దాంట్లో కొంచెం అయితే బట్టల సర్ఫ్ అయితే వేసి వాటర్ వేసి అయితే గిన్నెలు అయితే అన్నీ క్లీన్గా కడిగేసుకున్నాను. ఇంకా గిన్నెలు అన్నీ కడిగేసిన తర్వాత గిన్నెలు అయితే లోపల పెట్టేసి
ఇంకా నేనైతే ఇల్లు ఊడ్చుకుంటున్నాను అన్నమాట. ఇల్లు ఊడ్చుకోవాలంటే పెద్ద పని. మా కన్నయ్య వెళ్ళిన తర్వాతనే ఇల్లు ఊడ్చుకుంటాను ఎప్పుడు. వాడు ఉన్నప్పుడైతే ఇల్లు ఊడ్చాననుకో, వాడు తినే ఫుడ్ కానీ, టిఫిన్స్ కానీ, బిస్కెట్లు ఏవైనా ఇల్లు మొత్తం వేసి ఇంకా గలీజ్ చేస్తాడు. ఫస్ట్ ఊడిస్తే వాడు వెళ్ళిన తర్వాత అయితే కంపల్సరీ ఊడ్చుకోవాలి. ఇంకా అందుకని డైలీ అయితే మా వేదాంశ్ వెళ్ళిన తర్వాతనే నేను ఇల్లు ఊడ్చుకుంటాను. ఎంత చెత్త ఉంటుందో మా కన్నయ్య అయితే రోజు చెత్త చేస్తాడు. ఇంకా అలాగే నేను కూరగాయలు కట్ చేసిన, మెంతం కూర కట్ చేసిన కట్టలు అవన్నీ అయితే ఉన్నవి. అవన్నీ చేసుకొని ఒక కవర్లోకి అయితే వేసి అక్కడ పడేస్తున్నాను అన్నమాట వెనక వైపు. ఇంకా వెనకైతే మాకు వేరే ఖాళీ ప్లేస్ ఉంది, అక్కడైతే చెత్త వేసి అంతా అంటించేస్తాము. లేదంటే ఒక చెత్త డబ్బులో వేసి చెత్త బండికి అయితే వేస్తుంటాము. ఇంకా ఆ తర్వాత ఇల్లు అయితే ఇలా మాపు అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంకా త్వరగా అయితే స్నానం చేసుకొని దేవుని పటాలను కూడా శుభ్రం చేసుకుంటున్నాను. ఈరోజు శుక్రవారం కాబట్టి ఇంకా దేవుని పటాలను కూడా ఫస్ట్ శుభ్రం చేసేసుకొని పూజ చేసుకొని గుడి దగ్గరికి వెళ్ళాలని ఫాస్ట్గా అయితే చేస్తున్నాను. ఇప్పటికే లేట్ అయింది, 10 అవుతుంది టైం అయితే. ఇంకా ప్రసాదం కూడా చేసేసుకున్నాను. దేవుని పటాలను కడిగేసి బొట్లు పెట్టేసి ఇలా అయితే అలంకరించుకున్న తర్వాత కొంచెం రవ్వ తీసుకొని సిరపూరి కూడా చేశాను. ఇంకా సిరపూరి చేసిన తర్వాత దేవుడికి అయితే పెట్టేసి కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత అయితే వీరనాగమ్మ గుడికి అయితే వెళ్ళాను. ఇంకా వెళ్ళిన తర్వాత అక్కడైతే వంటలు నేను చేశాను. మా యారాలు వాళ్ళు అయితే అమ్మవారిని అయితే అలంకరించారన్నమాట. ఇంకా నేను అన్నము, పప్పు, సాంబారు, వంకాయ కర్రీ అయితే చేశాను. భక్షాలకు పప్పు కూడా ఉడకబెట్టి పెట్టేశాను. వేరే వాళ్ళైతే ఇంకా పూర్ణం కూడా రుబ్బుకొచ్చారు. ఇంకా మా యారాలు వాళ్ళు పెద్దవాళ్ళు అయితే ఇద్దరు ముగ్గురు కలిసేసి అమ్మవారిని అయితే కుండలను జస్ట్ వాటర్తో కడిగేసి కొంచెం జాజు కలరు అయితే వేసి అమ్మవారికి మొత్తం రుద్దేసి పసుపు కుంకుమలతో ఇంత గ్యాప్ లేకుండా పసుపు కుంకుమలతో నిండుగా బొట్టు పెట్టేసి ఇలా పువ్వులు అయితే పెట్టించి చాలా మంచిగా అలంకరించారు కదా, చాలా బాగా అనిపిస్తుంది. ఇలాగైతే అలంకరించిన తర్వాత మనం చేసిన వంటలు ఉంటాయి కదా, అవన్నీ అమ్మవారికి నైవేద్యం పెట్టేసి కొబ్బరికాయలు అయితే కొట్టుకుంటారు. కొందరు ముడుపులు వేసుకుంటారు, కొందరు ఇంకా ఉండిలో డబ్బులు కూడా వేస్తారు. ఇదంతా అయిపోయిన తర్వాత మేము ఆడవాళ్ళం అయితే ఒకరికొకరం పసుపు కుంకుమ కూడా ఇచ్చుకున్నాము. కాళ్ళకు పసుపు కూడా పెట్టుకున్నాము. ఫస్ట్ అయితే లక్ష్మీనరసింహస్వామికి నైవేద్యం పెట్టేసిన తర్వాత అమ్మవారికి అయితే పెడతాము, అది కూడా పెట్టేశాము. ఇంకా అందరూ ఇలా నిల్చొని మాట్లాడుకుంటున్నారు అన్నమాట. ఇంకా మొక్కే వాళ్ళు మొక్కుతున్నారు, మొక్కే వాళ్ళు బయట అయితే ఉంటున్నారు. ఈరోజు నేనైతే ఒక సెల్ఫీ కూడా తీసేసుకున్నాను, అందరు నిలబెట్టి ఫోటోలు కూడా తీసుకున్నాను. ఇంకా ఆ తర్వాత అయితే అందరం కలిసి ఇంకా భోజనాలు అయితే చేస్తున్నాము. ఇంకా అందరం ఫస్ట్ మగ వాళ్ళకి కొంచెం ముసలి వాళ్ళు